హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ షబీర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్ చూడండి, ఈ వీడియోలో మనం ఆండ్రాయిడ్ ఫోన్ టు ఐఫోన్ ని డేటా ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చూడబోతున్నాం అనమాట. ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ వాట్సాప్ చాట్ తో సహా. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, నా దగ్గర అయితే ఐఫోన్ 12 అయితే ఉందన్నమాట. అండ్ ఆండ్రాయిడ్ వచ్చేసరికి సామ్సంగ్ S20 అల్ట్రా అయితే ఉంది. గైస్ చూడండి, ఇది ఐఫోన్ 12 అనే కాదు, మీరు ఏ ఆండ్రాయిడ్ నుంచి ఏ ఐఫోన్ కి ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఇదే ప్రాసెస్ అయితే ఉంటదన్నమాట. ఐఫోన్ ఏ మోడల్ అయినా పర్లేదు, మీకు 12 నుంచి 16 ప్రో మ్యాక్స్, అలాగే ఐఫోన్ 11, సో ఎవ్రీథింగ్ మీరైతే ట్రాన్స్ఫర్ అయితే చేయొచ్చు. సో దానికోసం ఏం లేదు గైస్, మీరు ఏం చేయాలంటే మీ ఐఫోన్ అయితే రీసెట్ అయితే చేయాలి. సో రీసెట్ చేసిన తర్వాత సో మీరు దేంట్లో నుంచి అయితే డేటా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోన్ లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి మూవ్ టు ఐఓఎస్ అని చెప్పి ఒక యాప్ అయితే ఉంటది. సో దాన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే ఇన్స్టాల్ చేస్తున్నాను చూడండి, చాలా లైట్ వెయిట్ యాప్, ఈజీగా ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. ఓపెన్ చేశాను, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పర్మిషన్స్ అయితే అడుగుతుంది అనమాట. ప్రైవసీ పాలసీ అగ్రి చేశాను, కంటిన్యూ మీద క్లిక్ చేశాను, అగ్రి చేశాను, ఆటోమేటిక్లీ సెండర్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశాను, అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేశాను. ఇదైతే పర్మిషన్ అయితే అడిగింది, ఇచ్చేసాను అనమాట. సో దాని తర్వాత టర్న్ ఆన్ నోటిఫికేషన్స్ అయితే ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి అలో మీద క్లిక్ చేశాను. సో మనం డేటా కేబుల్ తో కూడా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు, బట్ చాలా మంది డేటా కేబుల్ అయితే క్యారీ చేయరు. సో ఇన్ కేస్ మనం కంటిన్యూ విత్ వైఫై నుంచి అయితే చేయొచ్చు అనమాట. అంటే వైఫై తో డేటాను అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో కంటిన్యూ విత్ వైఫై మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత కనెక్ట్ యువర్ డివైస్ అని చెప్పి వస్తుంది. దాని తర్వాత అయితే మనం ఐఫోన్ ని సెటప్ అయితే చేయాలన్నమాట. సో గైస్ ఐఫోన్ సెటప్ చేసిన తర్వాత మనకి ఈ స్క్రీన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనం ఫ్రమ్ ఐక్లౌడ్ బ్యాకప్ చేయొచ్చు, ఫ్రమ్ అనదర్ ఐఫోన్ నుంచి చేయొచ్చు, ఫ్రమ్ మ్యాక్ ఆర్ పీసీ నుంచి కూడా మనం డేటాని అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, మీకు ఫ్రమ్ ఆండ్రాయిడ్ అని ఉంటుంది అనమాట. సో ఆండ్రాయిడ్ లో నుంచి కూడా మనం డేటాని అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఫ్రమ్ ఆండ్రాయిడ్ మీద అయితే నేను క్లిక్ చేస్తాను చూడండి. సో క్లిక్ చేశాను. దాని తర్వాత ఇక్కడ మనకు ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఆండ్రాయిడ్ అని ఉంది కదా, సో అక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా కింద. సో దాని అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక కోడ్ అయితే వస్తుంది అనమాట. సేమ్ కోడ్ మనమైతే ఏదైతే ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది కదా, సో దాంట్లో అయితే మనం వేయాలి. సో ఇప్పుడు నేను నా ఫోన్ అయితే అన్లాక్ చేశాను. ఇక్కడ చూడండి, మీకు లోడింగ్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి, ఐఫోన్ 12 అయితే వచ్చింది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఆ కోడ్ అయితే అడుగుతుంది. కంటిన్యూ మీద క్లిక్ చేసి ఆ కోడ్ అయితే నేనైతే ఎంటర్ చేస్తున్నాను చూడండి. సో కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మనకైతే కనెక్టింగ్ అయితే పడింది అనమాట. గాయ్స్ చూడండి, మనకి ఇక్కడ ఏమేమి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఆండ్రాయిడ్ ఫోన్లో అయితే అడుగుతుంది. సో మెసేజెస్, కాంటాక్ట్, అదేవిధంగా కాల్ హిస్టరీ, ఈవెంట్స్, ఎవ్రీథింగ్ అయితే మనం ఆల్ డేటాను అయితే ట్రాన్స్ఫర్ అయితే చేయొచ్చు, ఇంక్లూడింగ్ వాట్సాప్ డేటా, అంటే చాట్ తో సహా మనం అయితే ట్రాన్స్ఫర్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ గైస్ ఇప్పుడు మనం టోగల్ అయితే ఆన్ చేస్తున్నాము. ఇవి పర్మిషన్స్ అయితే అడుగుతుంది డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి. సో ప్రతి ఒక్క దాని మీద అలో అయితే క్లిక్ చేయండి. సో గైస్ నేను ఎప్పుడైతే వాట్సాప్ ని క్లిక్ చేశానో, సో ఇది మన డేటాని అయితే ప్రిపేర్ చేస్తుంది, వాట్సాప్ డేటాని. సో ఐఓఎస్ కి మూవ్ చేయడానికి ఇక్కడ చూడండి, నాకైతే ప్రిపేరింగ్ అయితే అవుతుంది. సో ప్రిపేర్ అయిన తర్వాత మనం సింపుల్ గా నెక్స్ట్ క్లిక్ చేయాలి. దాని తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫరింగ్ టు ఐఫోన్ అయితే పడిందనమాట. ఇప్పుడు మనకు డేటా అయితే ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది చూడండి. సో ఇక్కడ నాకు ఫోటో లైబ్రరీ అయితే అవుతుంది, అంటే ఇమేజెస్ అయితే ట్రాన్స్ఫర్ అయితే అవుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు గైస్, నాకు దగ్గరగా 7 మినిట్స్ టైం అయితే పట్టింది. సో గైస్ నేనైతే ఐఫోన్ ని సెటప్ అయితే చేసేసాను. సో ఒకసారి స్లైడ్ చేశాను చూడండి. సో ఏదైతే నా ఆండ్రాయిడ్ ఫోన్ లో ఉన్న డేటా మొత్తం, లైక్ ఇంక్లూడింగ్ యాప్స్ తో సహా నాకైతే ఇక్కడ వచ్చేసాయి అనమాట. సో ఇవి నేను డౌన్లోడ్ చేయాలంటే సింపుల్, ఏం లేదు గైస్, మన యాపిల్ ఐడిని అయితే యాడ్ చేయాలి. దాని తర్వాత వచ్చేసరికి వాట్సాప్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ గా మనకు డేటా అనేది వచ్చేస్తుంది అనమాట. అండ్ దాని తర్వాత ఇప్పుడు నేను మీకు ఫొటోస్ కూడా చూపిస్తాను చూడండి. సో ఫొటోస్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ నా ఫొటోస్ అన్ని అయితే వచ్చేసాయి అనమాట. సో ఇప్పుడు నేనైతే ఒక ఫోటోని అయితే ఓపెన్ చేస్తాను చూడండి. సో నా డేటా మొత్తం, దాంట్లో ఉన్న డేటా దీంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే అయిపోయింది గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతే, చాలా సింపుల్ గా అయితే మీరు డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.